ఏరా వెంకీ, వినాయక చవితి అంటే పందిర్లో బొమ్మ పెట్టి ప్రతిరోజు ఎవరో ఒకరి చేత పూజ చదివించి అనిపేయడం అనుకున్నావా? అది కాదు తాత. ఆ కథలో ఉన్న నీతి ధర్మం గురించి, అసలు ఆయన గురించి మీలో ఎంతమందికి తెలుసు? నేను కొన్ని చెప్తా వినండి. తండ్రి కోపంతో తలనరికేసిన తరువాత తండ్రి బాటలోనే నడిచాడు. ఈ రోజుల్లో తండ్రి తిడితే తలదించుకుని కొడితే చెయ్యెత్తని పిల్లలు ఎంతమంది ఉన్నారు? నలుగు పిండితో చేసిన తల్లిని సేవించాడు, ఆరాధించాడు. అలాంటిది మనల్ని నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని ఎంతమంది ప్రేమగా చూసుకుంటున్నారు? వ్యాస మహర్షి చెప్పిన దానిని ఓపిగ్గా కూర్చొని శ్రద్ధగా వింటూ అక్షరం మార్చకుండా మహాభారతాన్ని రచించాడు. మరి మీరు శ్రద్ధని ఉపయోగం లేని వాటి మీద, ఓపికని అవసరం లేని వాటి మీద పెడుతున్నారు. ఆయన ఏకదంతంతో మహాభారతాన్ని రాస్తే మీరు మాతృభాషలో మీ పేరును కూడా సరిగా రాయలేకపోతున్నారు. అదే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆయన పుట్టివాడైనా ప్రతి పూజలో ముందు ఆయన్నే పూజిస్తాం. తల తనది కాకపోయినా విఘ్నాలను తొలగించమని ఆయన్నే కీర్తిస్తాం. ఏకదంతంతోనే ఎన్నో వరాలు పొందాడు, నీలాప నిందలు మోసాడు, అవమానాలను తీసుకున్నాడు. ఇవన్నీ ఆయనలో అవలక్షణాలు. అయినా సరే ఏనాడు ఆయన వాటి గురించి ఆలోచించలేదు. అందుకే ఆది గురువు అయ్యాడు, నాయకుడు అయ్యాడు. ఈ రోజు వినాయకుడిగా పూజలు అందుకుంటున్నాడు. పండితుడి మంత్రంలో వినిపించే తొలి అక్షరం ఆయన. బ్రహ్మకే పాఠాలు నేర్పిన ఆది గురువు ఆయన. ఆయన అనుమతి లేకుండా ఏ పూజ జరగదు. ఆయన ఆశీర్వాదం లేకుండా ఏ విజయం సాధ్యం కాదు. శస్త్రాలు లేకపోయినా ఆయన పేరే ఒక అస్త్రం. ఆయన శక్తికి పునాది, జ్ఞానానికి ఆది, విజయానికి నాంది. చదువుకి అధిపతి ఆయనే. దేవతల గణాలతో నాయకుడైన గణపతి. ఇదిరా మీరు తెలుసుకోవాల్సింది, ఇదిరా మీరు నేర్చుకోవాల్సింది. అంతేకాని పందిరేసి బొమ్మ పెడితే భక్తి కాదు, దక్షిణేసి మొక్కుకుంటే కోరిక తీరదు. మరి ఏం చేస్తే మన కోరికలు తీరుస్తాడు తాదా? ఏ రోజైతే దేవుణ్ణి కళ్ళతో కాకుండా మనసుతో చూస్తావు, ఏ రోజైతే నీతో పాటు నలుగురు బాగుండాలనుకుంటావు, ఏ రోజైతే ఏది ఆశించకుండా తోటి మనిషికి సహాయపడతావు, ఏ రోజైతే నీతిగా ధర్మం వైపు నిలబడతావు, ఆ రోజు అప్పుడు నువ్వేం అడగకపోయినా ఆయన చూసుకుంటాడు. సరే తాత, వెళ్ళండి ఇక.